నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ రోజు నుండి గుంటూరులో సరస్ డ్వాక్రా బజార్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్. ఈ రోజు సాయంత్రం ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. మిర్చి సీజన్ పై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో సమావేశం. ఈ క్రాప్ విధానంపై సమీక్ష. పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చిన రైతులు. యాండ్రాయి వడ్లమానులో ల్యాండ్ పూలింగ్ గ్రామ సభలు. హాజరైన మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రవణ్ కుమార్. ఐపీడీ కాలనీలో కార్డన్ సెర్చ్. పత్రాలు లేని వాహనాలు సీజ్. గంజాయి నిర్మూలనకై సెర్చ్లు నిర్వహిస్తున్నట్లుగా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. వ్యవసాయ శాఖ మార్కెటింగ్ డైరెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నజీర్ అహ్మద్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. చుట్టుకుంట సెంటర్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఎండుమిర్చి సీజన్ గురించి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గత సంవత్సరం మిర్చి పంటకు వచ్చిన రేట్లు, ప్రస్తుత రేట్లపై మంత్రి అధికారులను అడిగి వివరాలు సేకరించారు. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు, వాటి ధరలపై ఈ క్రాప్ విధానంపై సమీక్షించారు. ఈ సందర్భంగా లారీ యూనియన్ నాయకులు మిర్చి లోడింగ్ విషయంలో యార్డ్లో సుమారు 7,000 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వ్యాపారులు, లారీ ఓనర్స్ ఎమ్మెల్యేలతో కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వడ్డారం హరిబాబు, కార్పొరేటర్ బుజ్జి, రైతులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ యూనియన్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఈ విధంగా ఫిక్స్ చేసాం, మీరు మాకు ఎత్తాలని విధానం ఎక్కడ ఉందో కనుక్కోమని చెప్పండి. లారీ మాకు వ్యాపారం ఎంత ఇంపార్టెంటో లారీ వాళ్ళు అంత ఇంపార్టెంట్. లారీ వాళ్ళు నష్టపోయినంత మాత్రం మాకు వచ్చేదే లేదు. మాకు మిగతా మార్కెట్ కాంపిటేటివ్ గా ఉన్నాయి, మీరు కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వండి. మీరు యూనియన్తో వచ్చేప్పుడు మధ్య దళారి వీళ్ళు ఒక బ్రోకర్ని పెడుతున్నారు. ఒకప్పుడు అందరితో ఈ సెట్టింగ్ అంతా కుదిరింది. మారుతున్న కాలాన్ని బట్టి, మారుతున్న పరిస్థితులను బట్టి మనం మార్చుకోవాల్సిన నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. మీరు గతంలో ఇట్లానే చేసినట్టు వాడు కుదరదు. అప్పుడు అందరూ నడిచి తిరిగా, తర్వాత సైకిల్, తర్వాత బండి, వాడి కార్లు, ఊరు విమానాలు కూడా వచ్చింది. ఎవరైనా సరే, నువ్వైనా సరే 10 కొట్లు ఉంటాయి. 10 కొట్లలోనూ ₹1 ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొట్టుకోవడం సహజం. అది నువ్వు నేను ఆపలేం కదా. ఆ రూపాయి ఎందుకు తక్కువ ఇస్తున్నా నువ్వు నేను చెప్పగలమా? మా ఇబ్బంది కూడా కిలోమీటర్ 10 రూపాయలు టోల్గేట్ కడుతున్నాం. ఆ ప్రాబ్లమ్స్ ఏమంటే ఎమ్మెల్యే గారు కూర్చొని ఆ ప్రాబ్లం లేకుండా చేయండి. మీరు అక్కడ అలానే ఆపారు, ఇది ఆపారు అని రాకుండా మీరు ఎడ్జిస్తే ప్రాబ్లం లేకుండా చూడండి. ఎమ్మెల్యే గారి సమక్షంలో కూర్చొని ఎలా అయితే అలా చేస్తాం. మీరు కూడా సపోర్ట్ చేయండి, పోలీస్ అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా. రాజధాని అమరావతిలో చేపట్టిన అభివృద్ది పనులన్నీ 3 ఏళ్లలోపు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. తుళ్లూరు మండలం వడ్లమానులో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ల్యాండ్ పూలింగ్ అథారిటీ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మంత్రికి తమ భూములు ల్యాండ్ పూలింగ్కు ఇచ్చేందుకు సమ్మతి పత్రాలను అందించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతులకు ₹1,50,000 వరకు రుణమాఫీని చేయనున్నట్లు నారాయణ ప్రకటించారు. గత ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. ప్రస్తుతం రాజధాని అమరావతిలో 55,000 కోట్ల రూపాయల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ వివరించారు. ఏ సమస్య మీ శాసనసభ్యులకు చెప్పండి. వారు రెగ్యులర్ గా ప్రతిరోజు మేము మాట్లాడుతూ ఉంటాం. నేను కూడా గ్రామాలకు వస్తుంటాను. ఏదున్నా నాకు చెప్తే నేను యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ఏదైతే చేయొచ్చో చట్టబద్ధంగా అవన్నీ చేస్తాం. నేను ఒకటి అందరికీ చెప్తున్నాను, నేనైనా శ్రావణైనా చట్టాన్ని గౌరవించడం. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టుకుంటే దానికి స్టెకాన్ అయ్యడం. మాకు వేరే పర్సనల్ అజెండాలు ఉండవు. ఆయన కూడా ఉండదు, నాకు తెలుసు. ఆయన అంటారు. ఎందుకంటే అయితే 14-19లో ల్యాండ్ పూలింగ్ ఎప్పుడు కంప్లీట్ గా ఆయనతోనే తిరిగారు. కానీ ఆయన యొక్క మనస్తత్వం నాకు పూర్తిగా తెలుసు. నాకు కూడా
ఇతనికి మంచి చేయాలి, అతనికి చెడ్డ చేయాలి, దూరం చేయాలి ఉండదు. చట్టం రూల్స్ ఏదో ఆ రూల్స్ లో కట్టుబడి చేస్తాం. ఏదైనా రూల్స్ మార్చాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇది యాక్చువల్ గా అయితే ఇది లేదు. వస్తే మేము భూములు ఇచ్చిన వాటికి విలువ పెరగాలి కదా అని అడిగితే నేను మంత్రి గారి దృష్టికి చెబుతున్నాను. మనం దొండపాడు వైపుకి ఇంతకుముందు బీఆర్ శక్తిని ఇచ్చాం, అది క్యాన్సిల్ అయింది అని చెప్పబోతుంటే ఈ శ్రావణ్ కుమార్ గారు బీఆర్ శక్తి వచ్చిందని చెబుతున్నాడు. ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో చెప్పండి. ఆయన అసలు కనీసం ఇదే పరిస్థితి కానీ నేనేం మాట్లాడుతున్నానని కానీ మంత్రి గారి దృష్టిలో ఏ విషయాలు తీసుకెళ్తున్నాననే అంశం కూడా లేకుండా అసత్య ప్రచారాన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నది మనం మానుకోవాలని చెప్తుంది. నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనమందరం నమ్మాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి భూములు ఇచ్చాం. ఆయన ఈ భూములకి అత్యంత ఈ రోజు నుంచి గుంటూరులో ప్రారంభం కానున్న సరస్ క్రాఫ్ట్ బజార్లోని ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ పరిశీలించారు. గురువారం రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అఖిల భారత డ్వాక్రా బజార్ను ప్రారంభిస్తున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ అధికారులతో చర్చించి పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లపాడు రోడ్లోని రెడ్డి కాలేజీ ఎదుట అఖిల భారత డ్వాక్రా బజార్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులన్నీ గుంటూరు జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జనవరి 18 వరకు సరస్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను ఆర్థికంగా అభివృద్ది చేయడానికి ఇటువంటి మేళాలు సంవత్సరానికి 6 నిర్వహించాలని ఆదేశించారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో విజయనగరం, విశాఖపట్నంలో నిర్వహించామన్నారు. ఈ మేళాను 12 ఎకరాల విస్తీర్ణంలో 300 షాపులతో భారీ ఎత్తున ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, సెర్ప్ డైరెక్టర్లు పద్మావతి, సుధాకర్, డీఎస్పీ భానోదయ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలో ఇది 3వ సరస్సు ఈవెంట్. మొదటిగా విజయనగరంలో చేయడం జరిగింది. ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. సుమారు 10 రోజుల కాలంలోనే మహిళలు 12 కోట్ల టర్నోవర్ చేసి వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా లోకల్గా ఉన్నటువంటి ప్రజానికానికి అందించేలా చేయడం జరిగింది. మరి అలాగే విశాఖపట్నంలో మన డిసెంబర్ 12 నుంచి 25 తారీఖు వరకు చేయడం జరిగింది. అక్కడ కూడా ఒక గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే కేవలం 12-13 రోజుల్లోనే 20 కోట్లు పైబడి వాళ్ళ మహిళలందరూ కూడా టర్నోవర్ చేయడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళ ప్రొడ్యూస్ అంతా కూడా చాలా లోకలైజ్డ్ రూరల్ ప్రాంతంలో మనకి నగరాల్లో అందుబాటులో లేనటువంటి ప్రొడ్యూస్ అదంతా కూడా. మిర్చి కొనుగోలుపై గత సంవత్సరం వచ్చిన సమస్యలను పరిష్కరించి ముందస్తు చర్యలు తీసుకోవడానికి సమీక్షా సమావేశం పెట్టామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సంవత్సరం మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. గత ఏడాది మిర్చి ధర అధికంగా ఉండడంతో రైతులు విపరీతంగా మిర్చి పండించారని తెలిపారు. గత ఏడాది 1,90,000 హెక్టార్లలో సాగు చేస్తే ఈ ఏడాది 1,06,000 హెక్టార్లలో సాగు చేశారని చెప్పారు. కోల్డ్ స్టోరేజ్ లో మిర్చి పెట్టినా బ్యాంకర్లు రుణాలు ఇవ్వలేదని, ఈ ఏడాది కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకున్న మిర్చికి రుణాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారని గుర్తు చేశారు. 100% ఈ క్రాప్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లామాధవి, నసీర్ అహ్మద్, మార్కెట్ శాఖ కమిషనర్ జయలక్ష్మి, డీసీఎంఎస్ చైర్మన్ వడ్డానం హరిబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతులందరూ తేజ రకం ఇప్పుడు అమ్ముకున్న కంటే ఒక నెల 15 రోజుల తర్వాత అమ్మితే ఎట్టి పరిస్థితుల్లో రేట్ వస్తుంది. కాబట్టి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎడ్యుకేట్ చేస్తాం. మీరందరూ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోమని చెప్పి కోరుతున్నాం. రుణాలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. గతసారి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి కంప్యూటర్ వే మిషన్స్ 100% పనిచేయాలి. ఎవరైనా రైతు తెచ్చి వేయింగ్ మిషన్ మీద మిర్చి బస్తా వేస్తే ఆ బస్తా ఎన్ని కేజీలు ఉంది, రేట్ ఎంత, వెరైటీ ఎంతనే స్పష్టంగా మీరు తీసుకెళ్ళినటువంటి సరుకు ఏ వెరైటీ, ఎంత రేటు, ఎంత వెయిట్ ఉంది, ఆ రోజు ఎంత మీకు డబ్బులు వస్తాయని స్పష్టంగా మెసేజ్ ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా సరే వేరేగా వ్యవహారం చేస్తే ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్కి, పోలీస్కి ఆదేశాలు ఇచ్చాం. ఆ సమస్యని పరిష్కరించడానికి పూర్తిగా చర్యలు తీసుకుంటున్నాం. సమాజానికి మేలు చేసేలా ప్రజలు శాంతియుతంగా ఉండాలని కార్డన్ సెర్చ్ చేస్తున్నట్లుగా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఐపీడీ కాలనీలో డీఎస్పీ అజీజ్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు.
ఐపీడీ కాలనీలో గంజాయి వినియోగం జరుగుతుందనే సమాచారంతో కాటన్ సర్చ్ నిర్వహించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సరైన డాక్యుమెంట్స్ లేని వాహనాలను సీజ్ చేశారు. గంజాయి సమస్యను సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో సంకల్పం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఈ చిన్న చిన్న ఘర్షణలు పడతారు, చిన్న చిన్న కొట్లాట చేస్తారు, వాళ్ళు కూడా సీసీ కెమెరాలతో జాగ్రత్తగా ఉంటారు. సో సీసీ కెమెరాలు పెట్టినాక ఆటోమేటిక్గా ఆ ఏరియాలో క్రైమ్ తగ్గిపోతుంది. సో మీరు కూడా మీ ఏరియాలో మీరే కొంతమంది ముందుకి వచ్చి ఇంకా కూడా మీరు ఎన్హాన్స్ చేయొచ్చు, ఇంకా పెంచొచ్చు. సో ఇంకా సీసీటీవీ కెమెరాలు మీరు అందరూ కూడా ఈ రెసిడెంట్స్ ముందుకి వచ్చి కలిసి కొంత మీరు కాంట్రిబ్యూట్ చేస్తే ఇంకా కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఆ సీసీటీవీ కెమెరాస్ మా సైడ్ నుంచి మేము మానిటర్ చేస్తాము. సో వీళ్ళని కొద్దిగా కలెక్టివ్గా వాళ్ళని చేపిస్తే బాగుంటుంది. ల్యాండ్ పూలింగ్ గ్రామ సభ యండ్రాయ్ గ్రామంలో జరిగింది. ఈ సభలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. అమరావతి మండలం యండ్రాయి గ్రామంలో రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ గ్రామ సభ నిర్వహించారు. రాష్ట మంత్రి పొంగూరు నారాయణ, పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, రైతులు పాల్గొన్నారు. యండ్రాయి గ్రామంలో 1950 ఎకరాలు సమీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చాలా సంతోషం. ఇప్పుడు 290 ఎకరాలు ఈరోజు ఈ గ్రామం వాళ్ళు ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ వారు అడగడం జరిగింది. ఒకటి, ఎక్కడ ప్లాట్లు ఇస్తారనేది ఒకటి. గతంలో అమరావతిలో తీసుకున్నప్పుడు 29 గ్రామాల్లో 4-5 గ్రామాలకు కలిసి ఒక దగ్గర ఇస్తామంటే డౌట్స్ అన్ని దాదాపుగా క్లారిఫై చేసుకోవడం జరిగింది. మనం గతంలో కూడా నారాయణ గారితో కూర్చొని మనం మాట్లాడటం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు మంత్రివర్యులు వచ్చే ముందు కూడా మనం మాట్లాడుకోవటం, మీకు కొన్ని రకాల డౌట్లు ఉండటం నేను క్లియర్ చేయడం కూడా జరిగింది. ఈ 4 గ్రామాలు పోలింగ్ విధానంలో తీసుకోవడానికి డిసైడ్ చేయడం జరిగింది. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి ఈ 4 గ్రామాలని జనరల్గా అక్కడ రాజధానిలో ఏ గ్రామంలో ప్లాట్లు తీసుకుంటే, ల్యాండ్ తీసుకుంటే ఆ గ్రామంలోనే ప్లాట్లు ఇవ్వడం జరిగింది. గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో డొనాల్డ్ ట్రంప్ నియంత పోకడలు, వెనుజులా సార్వభౌమాధికారం రక్షించబడాలి అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠికి జనచైతన్య వేదిక రాష్ట అధ్యక్షులు వల్లెనరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. సార్వభౌమాధికారం గల వెనుజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అక్రమంగా నిర్బంధించి అమెరికా న్యాయస్థానంలో దోషిగా నిలబెట్టడం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్దమని, ఆటవిక రాజ్యానికి ప్రతీకగా నిలిపిన ట్రంప్ నియంత పోకళ్లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. చైనా అంతర్జాతీయంగా అది ఎదుగుతున్నటువంటి తీరు అమెరికాకి ఎంతమాత్రం నచ్చని విషయం, కానీ ఏం చేయలేడు. మీకు తెలుసు కదా, సుంకాలు మొన్న విధించినప్పుడు ఇండియా మీద 50%, బ్రెజిల్ మీద 50%, వాడి మీద 10%, చైనా మీద 245%. చైనా ఏమన్నా తెలుసా, ఇంకో 50 వేసుకోమని. అదే ట్రంప్ 15 రోజులు గడిచేసరికి అవి చైనా మీద తగ్గించేస్తుందని 245 30 తెచ్చాడు. కారణం ఏంటి? చైనాతో ఉన్న అవసరాలు. చైనాలో ఉన్నటువంటి కొన్ని లోహాలు అమెరికాకు పంపకపోతే, కొన్ని ఖనిజాలు, అక్కడ సెల్ ఫోన్లు తయారు కావు, సెల్ ఫోన్లు చిప్స్ తయారు కావు. అంటే అంత ముడిపడి ఉంది అక్కడ ఎకానమీ. కాబట్టి ఆ చైనా మీద ఉన్న కోపం ఇప్పుడు వెనిజులా మీద చూపిస్తాను. మోడీ నా స్నేహితుడే, కానీ నన్ను ఎక్కువ సంతోషపెట్టడం లేదు. రష్యా నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకోవద్దంటే దిగుమతి చేసుకుంటా ఉన్నాడు. తద్వారా రష్యా యొక్క ఎకానమీ మూతపడుతున్న ఎకానమీని మళ్ళీ తిరిగి ముందుకు తీసుకొస్తున్నాడు. ఎక్కడైనా ప్రపంచంలో విదేశీ వ్యాపారం అనేది ఎక్కడ వస్తువు తక్కువ ధరకు లభిస్తే ఆ వస్తువుని తెచ్చుకోవటం, తను ఇతర దేశాల కల్లా తక్కువ ధరకి వస్తువుని తయారు చేయించి అమ్మటం, ఇది ఎగుమతి దిగుమతుల యొక్క లక్షణం. కానీ ఈయన పలానా చోట్ల నుంచి కొనకూడదు,
పలానా దగ్గర తీసుకోకూడదు అని ఆంక్షలు పెట్టడం. విభిన్న ప్రతిభావంతులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కసుకుర్తి హనుమంతరావు కోరారు. ఈ మేరకు ఎంఆర్ఓ వెంకటేశ్వరరావుకి వినతి పత్రం సమర్పించారు. వికలాంగుల హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని, దివ్యాంగులకు నివేశన స్థలాలు ఇవ్వాలని హనుమంతరావు ఆధ్వర్యంలో దివ్యాంగులు పశ్చిమ ఎంఆర్ఓ వెంకటేశ్వరరావుకు వినతి పత్రం సమర్పించారు. ఇందుకు ఎంఆర్ఓ సానుకూలంగా స్పందించి కలెక్టర్, మంత్రి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ప్రతిభావంతుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఒక రికమెండేషన్ వచ్చింది. వాళ్ళకి సపరేట్గా ఉన్న ల్యాండ్లో పార్టీషన్ చేసి ఇవ్వమని చెప్పి అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తాం. అట్లానే హౌస్ సైట్స్ అడుగున్నారు. హౌస్ సైట్స్ కూడా దగ్గరలో మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారి నోటీస్లో పెట్టి, కలెక్టర్ గారి నోటీస్లో పెట్టి దగ్గరలో ఏమైనా సైట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉన్న సైట్నే చూసి కలెక్టర్ గారి నోటీస్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఈ దివ్యాంగుల్ని ఆదుకోమని అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈరోజు ప్రప్రదంగా పశ్చిమ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చి తహసీల్దార్ గారికి ఏవైతే ఉన్నాయో ఇట్లా హాస్టల్లో ఉన్న లోపాలు కానివ్వండి, మీరు చిన్న చిన్న వృత్తిపరమైన వ్యాపారం చేసుకుంటూ ఉంటారు, వారికి దగ్గరలో ఉండి సహకారాలు అందించే విధంగా ప్రభుత్వం తోడ్పాటు అందించాలని చెప్పేసి వారు కోరటం జరిగింది. తహసీల్దార్ గారు కూడా సానుకూలంగా సంబంధించి 10 అధికారులకి తెలియచేసి తక్షణమే వారికి ఉన్న ఏవైతే నివేశ స్థలాలు కానివ్వండి 90 మంది పెట్టున్నారు, ఇంకా ఎంతమంది ఉంటే వాళ్ళని కూడా వెరిఫికేషన్ చేసి గుంటూరు నగరం రూరల్ మండలంలో అందుబాటులో ఉన్న నివేశ స్థలం ఇవ్వడానికి తహసీల్దార్ గారు కూడా అంగీకరించున్నారు. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియాలి. గుంటూరు కళా పరిషత్ ఆధ్వర్యంలో 28వ వార్షిక నాటకోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 9, 10, 11 తేదీల్లో విజ్ఞాన మందిరంలో ఈ నాటకోత్సవాలు జరగనున్నాయి. ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా వైభవంగా నాటకోత్సవాలు నిర్వహిస్తున్నామని గుంటూరు కళాపరిషత్ ప్రతినిధులు నాయుడు గోపి, పూర్ణ, గాంధీ తెలిపారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం మాయాజాలం సాంఘిక నాటకంతో ప్రారంభమై 11వ తేదీ ఆదివారం పేగు రాసిన శాసనం నాటకంతో ముగుస్తుందని వారు వెల్లడించారు. నాటకోత్సవాలు నిర్వహిస్తున్న ప్రాంగణానికి చాట్ల శ్రీరాములు కళా ప్రాంగణంగా నామకరణం చేసినట్లు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో శివరామకృష్ణ, అంజిబాబు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 9, 10, 11 28వ గుంటూరు కళా పరిషత్తుని జరుపుకుంటున్నాం. 28 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. ఈ 28 సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా అలాగే అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరూ చూసి ఆదరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు వివిధ 3 రోజులు 3 మూళ్ళు 9 నాటికల్ని ప్రదర్శింపజేస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి గొప్ప గొప్ప టీముల్ని ఆహ్వానించాం. వాళ్ళందరూ వస్తున్నారు. 3 రోజులు 3 మూళ్ళు 9 నాటికల్ని ఇక్కడ ప్రదర్శిస్తాం. మొదటి వంగపండు రాసినటువంటి భూభాగవతం అనేటువంటి నృత్య నాటికని వందల దళాలు వేల ప్రదర్శనలు ఇప్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి గౌరవాధ్యక్షుడైనటువంటి నల్లూరి వెంకటేశ్వర్లు అన్నగారు ఇక్కడ ముఖ్య అతిథిగా ఈ సదస్సుకు రాబోతున్నారు. అట్లాగే వంగపండు ఉద్యమ నేపథ్యం పీపీపీ విధానంలో ప్రజా వైద్యాన్ని నాశనం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను విస్మరిస్తోందని అన్నారు. ఎన్నికల ముందు అన్ని వర్గాల ప్రజలకు విద్యా వైద్యం అందిస్తామని ఇప్పుడు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్రాంతి తర్వాత సిపిఐ ఆధ్వర్యంలో దశల వారీ ఉద్యమాన్ని చేపడతామని జంగాల హెచ్చరించారు. ప్రజల అవసరాలు, ప్రజల ఇబ్బందుల్ని కనీసం మాట్లాడేటటువంటి స్థితిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం స్పష్టంగా కనపడుతూ ఉంది. ముఖ్యంగా పేదవాడికి, అన్ని వర్గాల ప్రజానీకానికి విద్యా వైద్యం సమకూరుస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన చందంగా వ్యవహరిస్తూ చేసిన వాగ్దానాల్ని, చెప్పిన వాగ్దానాల్ని విస్మరిస్తే ఏ ప్రజలనైతే నమ్మబలికి ఓట్లు అడిగావో, వాళ్ళని నమ్మించి ఓట్లు వేయించుకున్నావో ఆ ఓటే నీ పాలిట శాపం అవుతుందని చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం.
ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా విద్యార్థులను నిలువునా మోసం చేశారని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నేతలు మండిపడ్డారు. కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం, కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. యువగళం పాదయాత్రలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు పైసా కూడా విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి జీవో నెంబర్ 107, 108 ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ నెల 9వ తేదీన అన్ని సంఘాలతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బందెల నాసర్జీ, వలీ, కరీం, యశ్వంత్, వలీ, ఇతర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తాం. ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఎవరైతే డిగ్రీలు, బీటెక్లు, పీజీలు పూర్తి చేసుకొని ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారో వారి చేతిలో సర్టిఫికెట్లు ఇప్పించే పూచి నారా లోకేష్ అన్నారు. అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తాం. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయమని చెప్పని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా ఇంతవరకు ఏ ఒక్క విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఏమైపోయిందో, స్కాలర్షిప్ ఏమైపోయిందో, అదేవిధంగా మీరు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయో, యువతకి ఉద్యోగాలు రాకపోతే గుర్తిస్తా ఉన్న దాని పరిస్థితి ఏమైందో, జీవో నంబర్ 77, 107, 108 ఏమైపోయినాయో, పీపీపీ విధానాన్ని ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారో, ఇటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా మీరు మాలాంటి విద్యార్థి యువజన సంఘాలు రోడ్ల మీదకి వచ్చి విద్యార్థుల పక్షాన, యువత పక్షాన పోరాటం చేస్తూ ఉంటే అక్రమంగా కేసులు పెడతాం, అక్రమంగా వివిధ భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నామంటే చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు. ఆంధ్ర ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు తెలంగాణకు తాకట్టు పెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. విద్యానగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అనవసరం అని చంద్రబాబు నాయుడు అనడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో టీడీపీ బలపడటం కోసమే ఏపీ, రాయలసీమ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం వైసీపీ అని ఆరోపిస్తున్నారని, డయాఫ్రామ్ వేయాలంటే కాపర్ డ్యామ్స్ కట్టాలన్న జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. జలవనరుల శాఖ మంత్రిని పంపిస్తే పోలవరంపై చర్చకు సిద్ధమని అంబటి రాంబాబు అన్నారు. విభజన చట్టంలో ఉన్నటువంటి క్లాషెస్ బిట్వీన్ తెలంగాణకి, ఆంధ్రాకి ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలను మాట్లాడుకొని పరిష్కరించుకుందాం అన్నారు. ఒక్కటి పరిష్కరించాలని అడుగుతా ఉన్నా. గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. ఒక కమిటీ వేశారు, మీరు వెళ్ళారు, రెవెన్యూ మంత్రి వెళ్ళాడు, జనసేన నుంచి మరి మరొక మంత్రి వెళ్ళాడు, ఒక కమిటీ అన్నారు. ఆ కమిటీ ఎంతవరకు కూర్చుందండి? ఈ సమస్యల మీద చర్చించిందండి? దీనికి ఫలితాలు వచ్చినాయండి? ఏమీ రాలా. మీరు ఫ్లైట్ టికెట్ వెళ్ళటం రావడం తప్ప. ఈ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి వారిని కలుసుకొని మీరు తెలంగాణ ప్రయోజనాల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారంటే తెలంగాణలో మా తెలుగుదేశం పార్టీ పెరగాలి అనేటువంటి దృక్పథంతో మీరు పనిచేస్తున్నారా? ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇది అన్యాయమా? ఇది నేను అడుగుతా ఉన్నా. శభాష్! తెలంగాణకి, ఆంధ్రాకి మధ్యన సత్సంబంధాలు ఉండవలసిందే. తెలుగు మాట్లాడుకునేటువంటి ప్రజలను మనం కలిసి ఉండవలసిందే. కానీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి, రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈ విధంగా చేయటం అనేది దుర్మార్గమైనటువంటి అంశం. కర్నూలు జిల్లాలో జరిగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ కార్మిక సంఘం రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, విపి రామ్జీ కొత్త చట్టాన్ని ఉపసంహరించాలని, స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహాత్మాగాంధీ పేరును తొలగించడం సరైన విధానం కాదని తెలిపారు. 2 దశాబ్దాలుగా ఆ పేరును ఈ చట్టం ద్వారా కోట్లాది మంది వ్యవసాయ కార్మికులు
ఉపాధి కల్పించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 90% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు పాత చట్టం ద్వారా జరుగుతుందని అన్నారు. ఆ మేరకు రాష్ట్రాలపైన భారం లేకుండా చట్టం ద్వారా పేదలకు ప్రయోజనం కలిగిందని తెలిపారు. కొత్త చట్టం ద్వారా కేంద్రం 60% నిధులు, రాష్ట్రం 40% నిధులు పనులు చేయడం ద్వారా రాష్ట్రాలు అప్పుల్లో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ చట్టం ద్వారా పేదలకు నష్టం కలిగే ప్రమాదం ఉందని తెలిపారు. పాత చట్టం పని ఎప్పుడు అడిగితే అప్పుడే పని చూపించాలని చెబుతుందని అన్నారు. పని చూపించలేకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చట్టం చెబుతుందన్నారు. కార్యక్రమంలో తన్నీరు ప్రభుదాస్, జిల్లా అధ్యక్షులు షేక్ గౌస్, గుర్రంకొండ సత్యానందం, ఎంటాల కుమారి, కంబంపాటి దేవుని దయ, బెజవాడ యాకోబు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి కొత్త చట్టాన్ని ఉపసంహరించి పాత చట్టాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మన దేశ పిత మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి మహాత్ముడు. మరి అలాంటి పేరు తీసేసి మరి జీరాంజీ పేరుతో, రాముడి పేరుతో మరి కులాల మధ్య హిందూ మతాల పేరుతో స్కీమ్ని నిర్వీర్యం చేసిన కుట్ర పడుతుంది. కొత్త చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం. యువతలో క్రీడా స్ఫూర్తిని మరింత పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించనున్న గుంటూరు T10 క్రికెట్ లీగ్ కు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే గళ్లామాదేవి ఆవిష్కరించారు. ఈ లీగ్ జనవరి 24 నుంచి జనవరి 26 వరకు 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. పోటీలు జేకేసీ కాలేజ్ క్రికెట్ గ్రౌండ్ గుంటూరులో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లామాధవి మాట్లాడుతూ యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభను వెలికితీయడంలో ఇటువంటి క్రికెట్ లీగ్లు కీలక పాత్ర పోషిస్తాయని, యువ క్రీడాకారులను ప్రోత్సహించే ప్రతి కార్యక్రమానికి తాను సంపూర్ణ మద్దతు అందిస్తానని పేర్కొన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఈ లీగ్ ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు తమ ప్రతిభను ప్రదర్శించే మంచి అవకాశం లభిస్తుందని తెలిపారు. ఈ టోర్నమెంట్లో విజేతలు మరియు రన్నరప్ జట్లకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేయడంతో పాటు ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు మెమోంటోలు మరియు ప్రత్యేక బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్చూరి సంజీవ్, మానుకొండ శివప్రసాద్, సత్యం సింగ్, జాన్బాబు, దొవ్వా లక్ష్మయ్య, గోపి, రాజేష్, కిషోర్, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గుంటూరు రానున్న సీఎం చంద్రబాబు మంగళగిరిలోని 72 ఎకరాల అంజుమాన్ భూములపై స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేశారు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సీఎం చంద్రబాబుతో అంజుమన్ ల్యాండ్ పూలింగ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా చొరవ తీసుకోవాలని వారు కోరారు. స్పష్టమైన హామీ రాని పక్షంలో సిపిఐ అన్ని పక్షాలను కలుపుకుని భవిష్యత్ పోరాటాలకు సమాయత్తమవుతుందని అన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో 30,000 ఎకరాలు ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతంలో మీరు తీసుకున్నారు. మరో 40,000 ఎకరాలు మీరు ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకోబోతా ఉన్నారు. అవసరమైతే ఆ స్థలాల్లో మీరు ల్యాండ్ పూలింగ్ చేసిన స్థలాల్లో మీరు అవసరమైతే పరిశ్రమలకు ఇచ్చుకోవాలి తప్పించి ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించినవి కానివ్వండి, మైనార్టీ క్రిస్టియన్ శాఖకు సంబంధించినవి కానివ్వండి, ముస్లిం వక్ఫ్ బోర్డు సంబంధించిన స్థలాలు కానివ్వండి, మీరు ఎలా ఇస్తారని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాము. మీరేమన్నా ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకుంటే గనక ఖచ్చితంగా సిపిఐకి హెచ్చరిస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో భారీ ఆందోళన కార్యక్రమాలను కూడా. ఇటీవల మంగళగిరిలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో టీటీ అకాడమీ విద్యార్థులు 26 గోల్డ్, 22 సిల్వర్, 28 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. టీజేపీఎస్ కాలేజీలో జరిగిన అభినందన సభలో జనసేన జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వర్లు, బి కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, పి చైతన్య మాస్టారు, కృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాదే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉదయాన్నే 6 గంటల నుంచి శిక్షణకు వస్తున్న చిన్నారులను అభినందించారు. ఇలాంటి కఠోరతరమైన శిక్షణ తీసుకుని జిల్లా స్థాయిలో రాణించడం అనేది చాలా గొప్ప విషయమని, ఇంకా సాధన చేసి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని సూచించారు. మీ అందరికి కూడా మంచి జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, అలానే మంచిగా మీరు చాలా మెడల్స్ గెలిచారని చెప్పేసి మాస్టారు అన్నారు. మెడల్స్ గెలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ఆశీస్సులు, అలానే భగవంతుడు ఆశీస్సులు ఉండాలి. మరింతగా మీరు
అందరితో ఉదయం కొంత టైం పంచుకునే అవకాశం కల్పించినటువంటి మాస్టర్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ కమిషనర్ పులి శ్రీనివాసులు కలెక్టర్ బంగ్లా రోడ్, జీటీ రోడ్, చుట్టుకుంట నుండి నల్లపాడు రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నల్లపాడు రోడ్లోని సరస్సు వేదిక ప్రాంతం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, సరస్సులో వచ్చే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఎంహెచ్ఓని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించే మార్గాల్లో పచ్చదనం పెంపుకి మొక్కలు నాటడం, ప్యాచ్ వర్క్లు చేపట్టడం, రోడ్డు వెంబడి ఆక్రమణల తొలగింపుపై ప్రజారోగ్య, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళికాధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. పారిశుద్ధ్య పనులు, ఆక్రమణల తొలగింపుకు ఆయా విభాగాల అధికారులు బాధ్యత తీసుకోవాలని, విధులు కేటాయింపుకు సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటికే జారీ చేశామన్నారు. నెహ్రూ నగర్ ఉప కేంద్రం పరిధిలో గల వెంకటాద్రిపేట ఫీడర్ మరమ్మతుల నిమిత్తం ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నెహ్రూ నగర్ 1వ లైన్ నుండి 11వ లైన్ వరకు వెంకటాద్రిపేట తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాల్సిందిగా కోరారు. మిర్చియాడ దగ్గరలో ఉన్న అన్నా క్యాంటీన్ను కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. అన్నా క్యాంటీన్లో నాణ్యమైన రుచికరమైన ఆహారం కేవలం 5 రూపాయలకు అందించడంపై పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని కమిషనర్ తెలిపారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నేటి మిర్చి ధరలు చూద్దాం. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 19,000, మోడల్ 17,500. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 18,000, మోడల్ 17,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 20,500, మోడల్ 19,000. సూపర్ 10 మినిమం 13,500, మాక్సిమం 19,000, మోడల్ 18,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 11,500, మాక్సిమం 15,000, మోడల్ 14,800. బడిగి 355 మినిమం 13,000, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 13,500, మాక్సిమం 20,500, మోడల్ 19,000. ఆర్మూర్ రకం మినిమం 11,500, మాక్సిమం 13,500, మోడల్ 13,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 12,000, మాక్సిమం 18,000, మోడల్ 17,500. నెంబర్ 5 మినిమం 13,000, మాక్సిమం 17,500, మోడల్ 17,000. 341 రకం మినిమం 13,000, మాక్సిమం 18,500, మోడల్ 17,500. సూపర్ 10 మినిమం 13,000, మాక్సిమం 18,200, మోడల్ 17,600. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 11,000, మాక్సిమం 14,800, మోడల్ 14,500. బడిగి 355 మినిమం 12,000, మాక్సిమం 17,500, మోడల్ 17,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 5,500, మాక్సిమం 8,700, మోడల్ 7,600. నెంబర్ 5 మినిమం 5,500, మాక్సిమం 7,500, మోడల్ 7,000. 341 మినిమం 5,500, మాక్సిమం 8,500, మోడల్ 7,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 5,500, మాక్సిమం 7,200, మోడల్ 7,000. బడిగి మినిమం 5,500, మాక్సిమం 8,000, మోడల్ 7,500 రూపాయలు. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.